హాయ్ అండి. నేను మీ కాకినాడ కుమారి. మన బిగ్ బాస్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. నిన్న మనం కొన్ని నామినేషన్ల గురించి మాట్లాడుకున్నాం కదా! ఈరోజు మిగిలిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య ఓం గారు, ఆయన పృథ్వీని, ఇంకెవరు శేఖర్ భాషని ఇద్దరు నామినేట్ చేశారండి. పృథ్వీ గారి గురించి ఏం చెప్పారంటే, కిచెన్‌లో అసలు హెల్ప్ చేయట్లేదు అనేది ఒకటి. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం నీకు కోపంలో ఏదో ఒకటి మాట్లాడకూడదు, కొంచెం కరెక్ట్గా మాట్లాడాలి అనే విషయంగా పృథ్వీని నామినేట్ చేశారు. అదే విషయంగా శేఖర్ భాష గారిని ఏమని చేశారంటే, బాగా లేజీగా ఉంటున్నారు, కిచెన్లో ఏమీ హెల్ప్ చేయట్లేదు అనే విషయంగా శేఖర్ భాష గారిని నామినేట్ చేశారన్నమాట. మనకి వీళ్ళిద్దరు నామినేషన్ని ఎవరు ఇప్పుడు చీఫ్స్ వచ్చి ఒకళ్ళు కన్ఫర్మ్ చేయాలి కదా, అలా ఎవరు వచ్చారు అంటే యష్మి వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేసిందండి. అలా ఒక ఆదిత్య గారి నామినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కిరాక్ సీత వచ్చి ఎవరెవరిని చేసింది అనేది చెప్తున్నాను. ఇప్పుడు ప్రేరణని ఫస్ట్ నామినేట్ చేసిందండి సీత. తనకి ఏం చెప్పింది అంటే, డైనింగ్ టేబుల్ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు నాకు నచ్చలేదు, ఈగో అలా నాకు ప్రేరణ విషయంలో తను చెప్పింది. తర్వాత నేను అసలు చేయాలనుకున్నది విష్ణుప్రియని చేయాలనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు ఇక్కడ జరిగిన డిస్కషన్లో నా ప్లాన్ మారింది అని చెప్పి బేబక్కన చేసిందండి. బేబక్కన చేసినప్పుడు తను ఏం చెప్పింది అంటే, రోజు ఒక పూటకి ఒక్క కూర చేయాలనేది మీ రూల్ పెట్టారు కదా, ఆ రూల్ పెట్టి కూడా నిన్న నైట్ చికెన్ గోంగూర చేశారు, ఇంకోటి పొటాటో కర్రీ కూడా చేశారు, మరి అలా రెండు ఎందుకు చేశారు అనే విషయంగా డిస్కషన్ వచ్చింది. పాప అప్పుడు బేబక్క చెప్పారు, నాన్ వెజ్ తినని వాళ్ళకి పొటాటో చేసాం, నాన్ వెజ్ తినే వాళ్ళకి మనం చికెన్ చేసుకున్నాం అనేసి తను ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సీతాకి అది ఏంటంటే, పప్పు ఉంది కదా, రాత్రి పప్పు, అది తింటారు కదా, వాళ్ళకైనా కూడా చేయకూడదు అనేటట్టు వాదించారు. ఇద్దరి మధ్యన అలాగా వాళ్ళ డిస్కషన్ జరిగింది. తర్వాత వీళ్ళిద్దరిలోని వీళ్ళు చీఫ్స్ వచ్చి మనల్ని సెలెక్ట్ చేస్తారు కదా ఒకళ్ళని, అలా ఎవరు వచ్చారు అనేది ఏంటంటే, నైనిక వచ్చి చీఫ్లో ముగ్గురులో ఒకరు కదా, బేబక్కను పొడిచింది. తను కూడా అదే చెప్పిందండి. నెక్స్ట్ ఇప్పుడు విష్ణుప్రియ, తను ఎవరెవరిని నామినేట్ చేసింది అంటే, ఫస్ట్ వచ్చి శేఖర్ భాష గారిని చేసింది. శేఖర్ భాష లేజీగా ఉంటున్నారు, మీరు అప్పుడప్పుడు చిన్న కునికి వేసేస్తున్నారు, కుక్కలు మరిగా అనే విషయంగా ఏదో చేశారు, అయిపోయింది. తర్వాత నాకైతే ఇక్కడ సోనియాని చేసినప్పుడు తను మాట్లాడిన పాయింట్స్ నాకు నచ్చాయండి. బేబక్క విషయంలో, వంట విషయంలో ఎవరు కూడా తను చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేదు మిగిలిన వాళ్ళు. విష్ణుప్రియ కరెక్ట్గా చెప్పింది. అక్కడ కుక్కర్ ప్రాబ్లంని మనిషి ప్రాబ్లంగా తీసి వంట విషయంలో మమ్మల్ని అందరిని ఆకలితో ఉంచేసావు, అది కరెక్టా అలా ఇలా అని చెప్పేసి సోనియా చాలా ఎక్కువ రియాక్ట్ అయిందని చెప్పాను కదా, ఆ విషయంగా విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసిందండి. సోనియా ఏంటంటే, ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడింది అనుకుంటున్నారు, తను చెప్పడం మనం 0 నుంచి ప్రైజ్ మనీ పెంచుకోవాలి, ఎక్కడ ఏ విధంగా మనీ పెంచుతారో తెలియదు, మనం ఏది ఆడాలో తెలియదు, ఏం తీసుకుంటారో తెలియదు, ఇంకా ఏదేదో మాట్లాడింది. ఒక్క విషయం మాత్రం చెప్పాలి, సోనియా మాట్లాడడంలో నెంబర్ 1 అండి. తన్నైతే మాటల్లో ఎవరు డామినేట్ చేయలేరు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అంత బాగా మాట్లాడుతుంటాను. సోనియా వచ్చి నామినేట్ చేసిన వీళ్ళిద్దరిలో నిఖిల్ వచ్చి శేఖర్ భాషని పొడిచారండి. శేఖర్ భాష మీరు ఒప్పుకున్నారు కనుక నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పేశారు. తర్వాత అబ్బాయి వచ్చి మణికంఠ నేను ఫస్ట్ మీ అందరికీ గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడటండి. అదే మనం విన్నాం కదా, మనం చూసాం కదా, ఫస్ట్ డే నామినేట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు తనని ఓట్ చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాను అన్న విషయం ఈ అబ్బాయి అక్కడ మాట్లాడి తనని నామినేట్ చేశాడన్నమాట. రెండో నామినేషన్గా బేబక్కని చేసేందుకు బేబక్క అయితే తనకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకుంది. నన్ను ఫుడ్ విషయంలో కాకుండా వేరే విషయంలో మీరు నామినేట్ చేయడం ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి మాట్లాడింది. దీనికి యష్మి వచ్చి
వాళ్ళ ఇద్దరిలో ఎవరిని పొడిచిందంటే మణికంఠని పొడిచిందండి. మణికంఠ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నాం అనడం కూడా నచ్చలేదనే విషయంగా మణికంఠని పొడిచింది. మళ్ళీ మళ్ళీ మణికంఠని చేసేసరికి తను ఇంకా చాలా బ్లాస్ట్ అయిపోయాడు. ఇక్కడ అందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి. కాకపోతే ఏంటంటే తన ఫాస్ట్ని అన్నిసార్లు చెప్పడం అందరికీ నచ్చట్లేదు. అదేదో సింపతి గేమ్ కింద తీసుకుంటున్నారు. అలా తన 7th క్లాస్ నుంచి తను పడ్డ కష్టాలని, తన తల్లికి చనిపోయినప్పుడు పడిన కష్టాలని బయట నుండి చూస్తే మనకి కళ్ళని నీళ్ళు వచ్చాయి. కాకపోతే ఏంటి అంటే అక్కడ ఎక్కువగా అవి మాట్లాడడం మనం ఇంతకు ముందు బిగ్ బాస్లో చూసాం కదండి. ఇది ఒక సింపతి గేమ్ కింద చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు. దాని గురించి కొంచెం చాలా బాధ అనిపించింది. కాకపోతే తప్పదు కదా. రెండో నామినేషన్గా సోనియాని చేసిందండి ప్రేరణ. మా సీరియస్నెస్ మాకు తెలుసు అని చెప్పి తనని చాలా అంటే మీకు సీరియస్నెస్ లేదు, మీరు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని ఏవో సోనియా చాలా చెప్తుంది కదా. మా సీరియస్నెస్ మాకు తెలుసు, మా ఆట మాకు తెలుసు అని చెప్పి సోనియాని చేసింది. సోనియాని చేసినప్పుడు నిఖిల్ వచ్చి సోనియాని పొడిచాడు. తను నామినేట్ అయ్యింది. నెక్స్ట్ మణికంఠ ఉందన్నమాట. ఇప్పుడు మణికంఠ అయితే ఫస్ట్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశాడండి. ఇది ఫస్ట్ డే తను చాలా సాఫ్ట్గా అనింది. ఆ వర్డ్ కరెక్టో కాదో నాకు తెలియదు, తెలుగులో ఏమంటారో తెలియదు అంటూనే తను చెప్పింది. తన ఉద్దేశం ఏంటి అంటే అక్కడ మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు, ఆడవాళ్ళ చాలా మెత్తని మనస్తత్వంలా అనిపించింది అనే ఉద్దేశంతో చెప్పింది. కానీ ఆ వర్డ్ చాలా హర్టింగ్ అనిపించింది అంట ఆయనకి. అందుకని తను చెప్పిన విధానం చెప్పన 3 days విష్ణుప్రియతో ఉండి విష్ణుప్రియ మెంటాలిటీ ఏంటి, తను ఎలా మాట్లాడుతుంది అనేది కనుక్కుని తను అబ్జర్వ్ చేసి ఆ వర్డ్ మీద తను ఈరోజు నామినేట్ చేశాడటండి. నాకైతే ఫ్యూజులు పగిలిపోయి ఏంటి ఇంతలా ఉంటారా, అది కూడా బిగ్ బాస్ హౌస్లో అంత ఓపెన్గా చెప్పరు. మరి తన గేమ్ స్టైల్లో ఏమో మనకు తెలియదు, కానీ తను ఓపెన్గా చెప్పాడు. ఇది ఎంతవరకు ఆయనకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో మనకు తెలియదు. రెండో వ్యక్తిగా శేఖర్ భాషని చేశారండి. శేఖర్ భాషకి ఏం చెప్పాయంటే ఎక్కువగా పడుకోవడం, లేజీగా ఉండడం, బత్తాయిలతో ఆ రోజు ఆడిన ఆట అవి నచ్చలేదు అని చెప్పేసి తను నామినేట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఈ నామినేషన్ ఇద్దరిలోని చీఫ్గా యష్మి వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేసిందండి. ఇలా జరిగినప్పుడు పృథ్వీ వచ్చి బేబక్ నామినేట్ చేశారు. మీరు ఫిట్గా లేరు, గేమ్స్ ఆడేటప్పుడు మీకు అంత ఫిట్నెస్ లేదు, మీరు బాగా ఆడలేరు, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి విషయాలు చెప్పినప్పుడు బేబక్క చెప్పింది, నేను ఫ్యాక్టే నాకు తెలుసు, నా ఏజ్ కూడా కొంచెం ఎక్కువే నాకు తెలుసు, కానీ నేను ఆడతాను, నాకు స్టామినా ఉంది, నేను ఆడగలను అని చెప్పి తను డిఫెక్ట్ చేసుకుంది. పృథ్వీ ఏమో మళ్ళీ మణికంఠ నామినేట్ చేశాడండి రెండో నామినేట్గా. తను జరిగిన విషయాలు ఏంటి, తను కంప్లైంట్ ఏం చెప్పాడు అంటే విష్ణుప్రియ గురించి అక్కడ మాట్లాడిన విషయం ఒకటి, ఈ నైనిక దగ్గర పప్పటండం, ఈ విషయాలుగా మాట్లాడాడు తను. తర్వాత చీఫ్ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేయాలి కదా, నైనిక వచ్చి మణికంఠాన్ని పొడ్డించి క్లారిటీగా చెప్పేసింది. ఈ నామినేషన్లో ఈ వారం బేబక్క, సోనియా, శేఖర్ భాష, పృథ్వీ, మణికంఠ వీళ్ళు ఉన్నారండి. తర్వాత హౌస్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చాలా ఎక్కువగా పాపం మణికంఠ చాలా 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 ఏడ్చాడండి. తనతో పాటు యష్మి కూడా చాలా ఏడ్చేసిందండి. తను కూడా చాలా బాధపడింది. బిగ్ బాస్ అయితే మణికంఠని రూమ్కి తీసుకెళ్ళి కాసేపు మాట్లాడి తర్వాత పంపించాడు. తను చాలా ఎక్కువ బాధపడ్డాడు, చాలా అనిపించింది. కాకపోతే పర్సనల్ని తీసుకొచ్చి ఆడితే మిగిలిన వాళ్ళకి డ్యామేజ్ అవుతుందని వాళ్ళ బాధ వాళ్ళకు ఉండొచ్చు. ఇది ఏదేమైనా మనం ఇంకా ఎక్కువగా మాట్లాడే విషయాలు కాదు. కానీ మనకంటే ఇకపై ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తాడేమో అనుకుంటున్నాను. ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది కూడా తన ఆట. చూద్దామండి, చాలా చాలా తెలివిగా ఆడుతున్నాడు కనుక. నామినేషన్స్ అలా కంప్లీట్ అవ్వాయండి. తర్వాత మనకి ఎపిసోడ్ అయిపోయింది. కానీ నేను లైవ్లో చాలా చూశానని చెప్పాను కదా, అందులో కొన్ని ముచ్చట్లు మీతో తర్వాత మళ్ళీ ఇలాగే రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఏంటి అంటే నామినేషన్లో లోపల చైర్స్ వేశారు కదండి, చీఫ్లో అందరికి ముగ్గురికి 3, ఆ చైర్స్ 3 కూడా తీసుకొచ్చి బయట అరేంజ్ చేశారు.
ఆ చైర్లో వాళ్ళు ముగ్గురు కూర్చుంటే బేబక్క, భాస్కర్ మా శేఖర్ భాష గారు, నబిల్ ఇలా ముగ్గురిని అక్కడ కలరు చేతికి బ్యాండ్స్ ఉంటాయి కదా అవి పెట్టి వాళ్ళ ముగ్గురులో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళారు. బేబక్ ఏమో నిఖిల్ గారి దగ్గరికి వెళ్ళింది, శేఖర్ భాష గారేమో యష్మి దగ్గరికి వెళ్ళారండి, నబిల్ మాత్రం నైనిక దగ్గరికి వెళ్ళారు. ఇలా ముగ్గురు సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిన మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంది. మనం ఇదంతా కూడా రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా? బాయ్ అండి. ఇట్లు మీ కాకినాడ కుమారి.